Introducing Affinity. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma Mamma, Antundokatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badilo buddodi, slogan okatera. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Repeat that. Krishna Godavari Rishikonda Kanneeru mana isuka ganulanni chebutundokatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. That's right. Tirumala Venkanna Kadapalo Darga Gunadala Mataina Nirnayam okatera. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma Mamma, Antundokatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali.
Introducing Affinity. It's about time to break it down. You ready? గత 10 రోజుల నుంచి పెద్దవడుగు మండలంలో పర్యటించారు కదా, ప్రజల సమస్యలు ఏమి మీ దృష్టికి వచ్చాయి? ప్రజల దృష్టికంటే వచ్చినాయి, ప్రతిసారి ఉంది. నేను మెయిన్గా ఇండివిజువల్ తీసుకోలేదు, విలేజ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. చిన్నవి ఒక 3 సంవత్సరాల నుంచి గందికుంట వాటర్ పోయింది, 150 రూపాయలు కట్టలేదు. మేము అట్టనే వాటర్ బ్యాగ్ పండించారు, నీళ్ళు 3 గంటల్లో రెడీ చేశారు. అట్లా కొన్ని ఉంటాయి. మెయిన్గా వచ్చి ఈసారికి ఎక్కడ కూడా ఒక సిమెంట్ బోర్డు కూడా వేయలేదు. కాలువలు అట్లే ఉన్నాయి, చిన్నవి చాలా చిన్నవి ఉంటాయి. మేము మెయిన్గా 5 మందిని పెట్టాము ఒక విలేజ్లో, వాళ్ళన్నీ రాసుకుంటారు. ఈరోజు మేము ఫ్యామిలీ కూడా తయారు చేశాము, ఎక్కడ ఏముందని కూడా చేసిస్తున్నాం. ఒకటి విసిగిపోయినారు. పెద్దవడుగు మండలంలో బస్ యాత్ర మొదలుగా ప్రారంభించడానికి కారణం 6,020 లాస్ట్ టైం తక్కువ వచ్చినారు, అదే 3,000 వచ్చినట్టు మేము గెలిచింది. ఓటు బ్యాంక్ తగ్గింది. కనుక్కోవాలి కదా, ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది కనుక్కునే దానికి యాత్ర. వేరే యాత్ర వచ్చి ఎలా ఉంది కనుక్కునే దాన్ని. ఏ పల్లెల్లో ఎవరిని రమ్మలేదు, ఆ పల్లెల్లోనే బయటికి రమ్మన్నా. ఈ పొద్దు ఎవరు వచ్చినారు ఇంటికి మీకు తెలుసు కదా, ఒక వేరే మండలానికి రమ్మన్నా. ఇది మొత్తం ఈ మండలం. నాకు ఇప్పుడు అర్థమైందంటే ఒక్కో మనిషికి 4 ఓట్లు ఉంటాయి ఇంట్లో, 5, 3, 4 ఉంటాయి, యావరేజ్ 4 ఉంటాయి. ఈ పొద్దు దగ్గర 4,000 పైన వచ్చింది. నా 416 అనుకుంటాను. అట్లా బాగా క్యాలిక్యులేషన్. ఈసారి వాళ్ళు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. ఈసారి మెజార్టీ ఉంటుందంటారా టీవీకి? మాకు రాకపోయినా వాళ్ళు 1000 ఈక్వల్
2 ఓట్లు మెజారిటీ ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే బస్సు యాత్రకు నిర్వచనం చెప్పండి అని అంటున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాను. బస్సు యాత్రకు నిర్వచనం జీరో. ఐ డోంట్ ఆన్సర్ హిమ్. వాడు ఎక్కడ ఏది సరిపోదు అని ఏదో కథలు చెప్తున్నాడు, డబ్బులు చెప్తున్నా అయిపోయింది. నేను ఆయన గురించి మాట్లాడవచ్చు. చెప్పాలంటే అన్ని మనం చదువుకొచ్చినా కూడా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏది చేయలేకపోయింది. నీళ్ళు అనేది ఏదైతే మేమైతే కెనాళ్ళు కట్టామో, రిజర్వర్ కట్టామో కేవలం ప్రజలకు అందించడం వల్ల, అదేవిధంగా మద్దతుదారు ధరకు వచ్చే మాత్రం అది కూడా అందించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేసినా నేను అడుగుతున్న ప్రజలు ఏమీ చేయనప్పుడు ఇది దిక్కుబారేస్తాం. సో ఎటువైపు చూసినా సమస్య. ఒక రోడ్ వేసినారో, ఒక ఫింగర్ రోడ్ వేసింది చాలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వల్ల అయితే ప్రజలకు ఏ విధంగా ఉపయోగం లేదు. అందుకని చెప్పి ఈరోజు ఇంత సంఖ్యలో ఇంతమంది బయటకు వచ్చారు. ఇదంతా కేవలం అభిమానం పైన, ప్రభుత్వం వ్యతిరేకత పైన ఎందుకు బస్ యాత్ర పెట్టినప్పుడు అదే ప్రజలతో ఒకసారి మమేకం అయ్యి మా సమస్యలు కనుక్కుందామని. ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన అంటే అప్పుడు మాకు అర్థమైంది ప్రభుత్వం ఏమి ఇట్లే చేసింది లేదు, చేయాల్సిన వాళ్ళు కూడా చేయలేకపోయారు. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చేసిన డబ్బు పెట్టుకోవడం కోసం ఉన్న నీళ్లు కూడా వృధా చేస్తున్నారు. ఎక్కడ నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వం పైన. పెద్దవాడు గురించి ఫస్ట్ మొదట ప్రారంభించిన అంటే 14 ఏం లేదు. అట్లయితే నేను ఇప్పుడు సంవత్సరం అయినా మొదలుపెట్టి నాకు మొత్తం అడుగురు అయిపోయింది, యాడికి అయిపోయింది, బొమ్మూరు అయిపోయింది, ఇది అయిపోయింది. పర్టికులర్గా బస్సు యాత్ర మాత్రం అంటే గతంలో మీకు మెజార్టీ ఏం దానికి సంబంధంలో చివరి నుంచి మొదలు పెడతామని ఇక్కడ నుంచి మొదలు పెట్టినారు. మిగతా మండలాల్లో కూడా ఇదే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెద్దవడూరు మండల కేంద్రంలో ఉన్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమం పెద్దవడూరులో మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర ముగింపు కార్యక్రమం మరి ర్యాలీ చూస్తున్నటువంటి ఎక్కడో మన తాడిపత్రిలో ఉన్న సైకో ఎమ్మెల్యే గారి గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి. ఎందుకంటే ఇంత అనూహ్యమైన జనాన్ని, వేల మంది జనం ఇక్కడ సునామీగా వచ్చారు. మరి చూసుకుంటే ఈ జనమంతా చూస్తుంటే ఇది కేవలం వైకాపా వ్యతిరేక చర్యల వల్ల ఇంత విస్తృతంగా జనాలు రావడం జరిగింది. వైకాపా పాలన వద్దని, మాకు తెలుగుదేశం పాలన కావాలి,